అందుకే అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటుంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, భార్యలు వెంటనే కట్టగట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. పంపకాలు బ్రహ్మాండంగా సాగుతాయి. మా ఆయన నేను ఉండకపోతే కుదరదమ్మా, నువ్వు ఉండకపోతేనే బాగా సాగు. వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు, వాళ్ళు నిర్ణయించుకుంటారమ్మా. వాళ్ళు అన్నదమ్ములు. అన్నగారికి అందులో ఏమైనా వ్యవసాయంలో నష్టం రావచ్చు, తమ్ముడు వ్యాపారంలో సంపాదించుండదు. తమ్ముడికి ఏమనిపిస్తుంది, మా అన్నయ్య ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాడికి కొన్ని 10 లక్షలు ఇద్దాం అనిపించచ్చు. ఇప్పుడు ఎవరేమో మనకు లేరేటి అంటే, ఎందుకని ఈవిడికేం తెలుస్తుందండి ఆ ప్రేమ? దయచేసి ఆలోచించండి. నేను ఎవరిని విమర్శించట్లేదేమో, సత్యం చెబుతున్నా. మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది లేదు, ఇది సత్యం. ఎంతవరకైనా ఇదే చెబుతాను నేను. మాకు నచ్చలేదంటే నేను చేసేది వెళ్ళడం మానే, ఇది సత్యం. ఇది సహజంగా అక్కడ ఉన్న తోడుకోళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఆవిడ తల్లి కాదు, ఆవిడ అన్నదమ్ముడు ఒక తల్లి కడుపు వాడు కాదు, వాళ్ళ అక్క చెల్లెలు అయితే మళ్ళీ అంతే. అలాగే ఇవాళ ఆస్తి హక్కు ఆడవాళ్ళకు